ట్రిప్లో మీరు ట్రావెల్, ఫుడ్, ఎక్స్ప్లోరింగ్ అండ్ న్యూ ప్లేసెస్ అండ్ అండ్ మోస్ట్ స్పెషల్ థింగ్స్ నేను మీకు చూపిస్తాను. డిసైడింగ్ దాట్ ఒక మంచి సిరీస్ చేయొచ్చు కదా ఈ ట్రిప్లో, ఎందుకంటే ఇది ఒక చిన్న ట్రిప్ ఏం కాదు. Hello everyone, welcome to my channel and welcome to my first ever vlogging video, and this is my first vlogging video in this channel. Coming to this channel, I have started this channel in 2024 June 19 and I haven't posted anything. The year ends in 2024. I realized I have a YT channel and I have to post. I have Instagram account and 160 around 80 followers in that time. ఇందులో ఉన్న రీల్స్ అన్ని తీసుకొచ్చి షార్ట్స్లో పోస్ట్ చేసేదాన్ని 2024లో మాత్రం. 2025 వచ్చేసరికి 2024 ఎండ్ అవుతుంది అనే టైంలో నేను కొన్ని షార్ట్స్ అండ్ ఒక 2 లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి ఉంటా. అది కూడా నార్మల్గా ఫన్నీగా, అంటే అంత ఇంట్రెస్ట్గా కాకుండా. నేను ఎప్పుడైతే 2025లో పోస్ట్ చేద్దామని పెట్టుకున్న వీడియోస్ అన్నీ ఇప్పుడు ఎడిట్ చేసి పోస్ట్ చేసా. అండ్ యాజ్ ఎ న్యూ క్రియేటర్, లాట్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్స్ అండ్ వీ డోంట్ హ్యావ్ ఎంకరేజ్మెంట్ ఇన్ ద ఎండ్. పాకెట్లోంచి ఫోన్ తీసి ఒక వీడియో రికార్డ్ చేయాలి, అది పోస్ట్ చేయాలి అంటే చాలా కరేజ్ ఉండాలి ఆ విషయంలో. నేను చాలా డేస్ నుండి వెయిట్ చేసి ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకోకుండా అయితే ఇక్కడే స్టక్ అయిపోయి ఆలోచిస్తూ తర్వాత ఏమైద్దో అని ఆలోచించుకుంటూ ఈ సిచ్యువేషన్ని మనం పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటే లైఫ్ అంతా పోస్ట్పోన్ అవుతూనే ఉంటుంది. నాకు బ్లాగింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. నేను చేద్దామని పర్ఫెక్షన్ కోసం, పర్ఫెక్ట్ లొకేషన్ కోసం, పర్ఫెక్ట్ కెమెరా కోసం వెయిట్ చేసి టైర్డ్ అయిపోయినా. ఈవెన్ నాకు పర్ఫెక్ట్ కెమెరా వచ్చింది, పర్ఫెక్ట్ లొకేషన్ వచ్చింది, ఎండ్ ఆఫ్ ద డే ఇంకొక ప్రాబ్లం. సో మనం ఒకటి స్టార్ట్ చేయాలంటే ప్రతిసారి ఏదో ఒక ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది. ఆ స్టార్ట్ చేయాలా వద్దా అని మనం డిసైడ్ అయ్యి స్టార్ట్ చేయాలి. ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్కి వదిలేయాలి. మనం నచ్చితే వాళ్ళు ఫాలో అవుతారు, నచ్చితే వాళ్ళు వ్యూవర్స్ చూస్తారు, లేకపోతే టైం పడుతుంది. బట్ కన్సిస్టెంట్గా ఉంటే ఏదైనా టైంతో పాటు మనం అనుకుంది రీచ్ అవుతాం. నేను అదే బిలీవ్ చేస్తున్నా. అండ్ నేను రీసెంట్గా షార్ట్స్ కూడా పోస్ట్ చేశాను వాయిస్ ఓవర్తో. దానికి నాకు ఎన్ని వ్యూస్ వచ్చాయో తెలుసా? 4 to 5 వ్యూస్ అనుకుంటా, అంతే. డిసప్పాయింట్మెంట్ అనిపించింది. బిఫోర్ వీడియో 1K పోయింది, అది నన్ను హ్యాపీ చేసింది. అండ్ ఆఫ్టర్ వీడియో 4 వ్యూస్. మరి 4 వ్యూస్ అంటే ఎంతో కొంత ఎఫర్ట్స్ ఉంటాయి కదా మనవి కూడా. సో ఓకే, ఇట్స్ ఓకే. మనం చేస్తూ ఉంటే ఏదైనా లో నుండే కదా మనం హైకి వెళ్తాం. సో దాన్ని కూడా ఒక మోటివేషన్లా మాత్రమే తీసుకోవాలి. సో అందుకే ఇట్స్ ఓకే. ఈరోజు 4 వీక్స్ అవుతుంది, రేపు సంథింగ్ బిగ్ కావచ్చు కదా, బిగ్ నెంబర్ కావచ్చు కదా. సో వాట్ ఐ బిలీవ్ ఇస్ కన్సిస్టెంట్గా ఉండాలి అండ్ కాన్ఫిడెంట్గా ఉండాలి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నో వన్ విల్ జడ్జ్ యూ అంటిల్ యూ జడ్జ్ యువర్ సెల్ఫ్ అని నేను బిలీవ్ చేస్తాను. వైటీ ఛానల్ అనేది డ్రీమ్ లాంటిది. అందరికీ ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు చేస్తున్నారు, చాలామంది యూకేటర్స్ వస్తున్నారు. ఇట్ మేక్స్ మీ హ్యాపీ యాక్చువల్లీ. నాకు కూడా మోటివేషన్ వచ్చింది వాళ్ళ వల్లే. అలాంటి క్రియేటర్స్ వల్లే నాలాంటి వాళ్ళే కూడా చాలా మోటివేషన్ వస్తుంది. అండ్ నాలాంటి వాళ్ళు కూడా కరేజ్తో బయటకు వస్తున్నారు. నేను కూడా ఈ వైటీ ఛానల్ చేస్తానా లేదా, అసలు నేను అనుకున్న నా డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందా లేదా, అసలు నేను చేయగలనా లేదా అని చాలా థింక్ చేసి నేను ఒక మంచి టైంలో ఈ ఛానల్ స్టార్ట్ చేసి ఈ ఛానల్ గ్రో చేద్దామని అనుకున్నా. ఒక మంచి మూమెంట్లో, ఒక మంచి సిచ్యువేషన్లో. సో నాకెందుకు ఇదే బెస్ట్ టైం అనిపిస్తుంది. అండ్ బెస్ట్ టైం ఏంటి అంటే, మేము ఒక లాంగ్ ట్రిప్ ప్లాన్ చేసాం. అది కూడా ఇంటర్నేషనల్ ట్రిప్ అన్నమాట. కొంచెం భయంగా, కొంచెం హ్యాపీగా కూడా ఉంది. అండ్ చాలా ఎగ్జైట్మెంట్తో కూడా ఉన్నాం. చాలా మిక్స్డ్ ఎమోషన్స్. ట్రిప్లో మీరు ట్రావెల్, ఫుడ్, ఎక్స్ప్లోరింగ్ అండ్ న్యూ ప్లేసెస్ అండ్ మోస్ట్ స్పెషల్ థింగ్స్ నేను మీకు చూపిస్తాను డెఫినెట్లీ. అండ్ ఐఎమ్ డిసైడింగ్ దట్
ఒక మంచి సిరీస్ చేయొచ్చు కదా ఈ ట్రిప్లో. ఎందుకంటే ఇది ఒక చిన్న ట్రిప్ ఏం కాదు. ఇప్పుడు చాలా వర్క్స్ ఉన్నాయి. చాలా టైర్డ్ అయిపోయాను కూడా ప్యాకింగ్ చేసి. కోసం 2-3 డేస్ నుంచి మేము వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకొని అంతా సెట్ చేసుకొని నైట్ నిద్రలు కూడా లేవు సరిగ్గా. సో అది మ్యాటర్. అండ్ ఫ్లైట్ టుమారో 3:25కి ఉంది ఫ్లైట్. సో మేము ఇక్కడ నుండి తొందరగా స్టార్ట్ అవ్వాలి. మేము అరౌండ్ 1కి అయితే ముందే ఉందామని మేము ఫిక్స్ అయ్యాము. ముందే ఉంటాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మీకు ఖచ్చితంగా వ్లాగ్ పెడతాను. ఐ హోప్ మీ అందరికీ వీడియోస్ నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. ఈ సిరీస్ ముందు ముందు నేను ఆ ప్లేస్ అనేది రివీల్ అయిపోతుంది. మీరు ఆల్రెడీ గెస్ చేస్తారు, నేను కూడా చెప్తాను. అండ్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నా 100% నేను ట్రై చేస్తాను. ఐ హోప్ యూ విల్ ఆల్ సపోర్ట్ మీ యాజ్ ఎ న్యూ క్రియేటర్. నా లాంటి న్యూ క్రియేటర్స్కి మీరు ఇచ్చే కొంచెం సపోర్ట్ అయినా సరే చాలా ఎక్కువ. అండ్ నాలాంటి వాళ్ళు ఇంకా చాలా బయటకు రావడానికి దే హ్యావ్ కాన్ఫిడెన్స్ టు ఎంటర్ ఇంటూ దిస్ ఫీల్డ్. I hope you love this video and we'll meet in next series only. And thank you. Bye.